అపకారాలు కాదా? ఉపకారములు అన్నీ దేనిని మరువకము. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇలా చెప్పిపోతా ఉంటే చాలా మాటలు వస్తాయి. ఈ రాత్రి మీకు ఎలాగుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది అంటే కుర్చీల్లో కూర్చున్న వారు కాదు, కానీ కింద ఉన్న వారిలో చాలా మంది పుట్టలేదు. ఇంటికి వెళ్ళాక లెక్కేసుకోండి. 1976 సంవత్సరం పీతరు గారు, అన్నయ్య అబ్రాం గారు అంటే అప్పలరాజు వాళ్ళ తాతయ్య, వాళ్ళ సమక్షంలో ఇవన్నీ కమ్మలీలు. ఇక్కడ పర్టికులర్గా చెప్పలేను, కానీ ఇక్కడ ఒక వేప చెట్టు, ఆ వేప చెట్టుకి ఫిట్రమక్స్ లైట్. ఎంతమంది విన్నారు? చూసిన వాళ్ళు కాదు, కానీ ఎంతమంది విన్నారు ఫిట్రమక్స్ లైట్? కిందన కిరసనాయిలు, దానికి పంపు కొట్టడం, దానికి లైటింగ్ పెంచుకోవటానికి గట్ట గ్యాస్ స్టవ్లు. స్త్రీలు ఎలాగ మీరు గ్యాస్ ఎక్కువ, మంట ఎక్కువ తక్కువ ఎలాగా పెట్టుకోవడానికి సిమ్ము హై ఎలాగ పెట్టుకుంటారు, అలాగా దానికి నాబ్, అది దాన్ని తిప్పితే అది కాంతి ఎక్కువగా వచ్చేది. అది ఫిల్మెంట్. అది ఏమాత్రం కదిలినా టప్మని రాలిపోయింది. టప్మని రాలిపోతే ఇంక సీకటే. దానిని ఆ వేప చెట్టు ఒక ఊసకి తగిలి, ఒక కొమ్మకి ఊస, ఒక కుక్కం తగిలించి కింద కుక్కానికి ఆ ఫిట్రమక్స్ లైట్ పెట్టి ఆ వేప చెట్టు కిందన తాటి చేపలు కొంతకాలం, అవి అయిపోయిన తర్వాత ఈత చేపలు చాలా కాలం. ఆ కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి విజయనగరం నుంచి ఇక్కడికి సైకిళ్ళ మీద హాస్టల్ పిల్లలతో పాటు వస్తూ ఇక్కడ అక్కడ రాత్రి ఆ చెట్టు కింద సుమారుగా 10-11 గంటల వరకు ప్రార్థన. అతి సైకిల్ దొరకకపోతే అటు నుంచి ఏదో భోగాపురం సిటీ బస్సులో వచ్చేసే వాళ్ళమే. ఇక్కడి నుంచి జాగ్రత్తగా నడుచుకొని ఎవరి సంకల్లో వాళ్ళు బైబిల్ బ్యాగులు, పాటల పుస్తకాలు పట్టుకొని జాగ్రత్తగా విజయనగరం దాసనపేట నడుచుకెళ్ళిపోవడమే. ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, పెద్దలు, హాస్టల్ పిల్లలు, ఈ ఏరియాకి ఇక్కడ ఇప్పుడు వచ్చినా నేను జ్ఞాపకం, మీలో చాలా మంది ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళలో చాలా మంది 76 సంవత్సరంలో పుట్టలేదు. అప్పటికి నేను చిన్న గుంటుండే జాండ నెక్కర వేసుకొని నేను మా హాస్టల్ పిల్లలతో మా సంఘంతో పాటు వచ్చిన దినాలు ఉన్నాయి. ఆ దినాలలో ప్రేమ, భక్తి, విశ్వాసం, నమ్మకం, ఆత్మీయత, పరిశుద్ధత ఇప్పుడు ఎక్కడ కనబడటం లేదు. ఎందుకంటే సంఘాలు ఎక్కువైపోయి సరియైన ఆత్మీయత లేక పాస్టర్ గారు వాక్యం చేత ఏదైనా గట్టిగా గద్దిస్తే చాలు, ఆ మరుసటి రోజే విజయనగరం చందన బ్రదర్స్ తప్పితే బొమ్మన బ్రదర్స్ తప్పితే ఇంకేమిటమ్మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడున్నవి, అది తప్పితే సిఎంఆర్ మాల్, ఇంకా చెన్నై షాపింగ్ మాల్. డబ్బులు మనవి కనుక నచ్చిన బట్టలు ఎలా కొనుక్కుంటాం, అలాగా క్రైస్తవ్యంలోని భక్తి తక్కువైపోయింది. షికార్లు, జడ్జినగర్ జనారే తాలూకా ఆ పరిస్థితులు ఎక్కువైపోయి ఆత్మ చల్లారిపోయింది. నేను మీలో విశ్వాసమును మాట్లాడాలి. నేను మీలో విశ్వాసమును కనుగొందున మీరు పెదవులతోటి ఆరాధన చేయుచున్నారు, కానీ మీ హృదయాలు, మీ మనస్సు నాకు చాలా దూరముగా ఉన్నది. మధ్య రాష్ట్రంలో పరిస్థితి ఏం బాగోలేదు, కానీ ఈ కూటమి కోసం ఒక పెద్ద మీటింగ్కి వెళ్ళలేకపోయింది. విజయనగరం చర్చిలో రాష్ట్రం నుంచి వచ్చిన చాలా మంది పెద్దలు క్రైస్తవులకి కలుగుతున్న ఈటి గురించి చాలా సభ పెట్టారు. నాకు ఆహ్వానం వచ్చింది, సాయంకాలం కూడుకొని చెప్పేసి అని, దయచేసి మనం రాలేను అని చెప్పేసి అని నాకు చెప్పినట్టు ప్రయత్నం చేయండి అన్నారు. అట్లా నుంచి ఒక లాస్ట్ గారు మాట్లాడారు, రండి నేను వస్తున్నాను మీరు అని అంటే, అయ్యా ఏమనుకోకండి, సంఘంలో దానికి తప్పదు నాకు, ఇంకోసారి కలుద్దాలని మీరు వెళ్తున్నారు కదా, కలుస్తాడు మీరు చెప్తారు కానీ అని చెప్పేసి అని నేను అనగానే వచ్చుకొని ఆయన ఫోన్ కట్ చేశాను. పరిస్థితులు బాగోలేదు, చాలా భయంకరంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇలా కొన్ని నిమిషాలు మరి కృష్ణవేణి ఇంటి ఇల్లాలు కృష్ణవేణి వాళ్ళ బాపగారు వచ్చి కొన్ని మాటలు తెలియచేస్తారని సమయాన్ని అడిగారట. అప్పలరాజు గారు వచ్చి తెలియచేశారు. ఆమె
దయచేసి ముందుకు వచ్చి ఆమె కొన్ని మాటలను ఆమె తెలియచేయవలసిందిగా పేరు అడిగాను. కృష్ణ వెన్ని వాళ్ళ బాప అంటే చాలా ఎగరని అన్నారు. అంటే అది అలాగనే నేను ఆహ్వానిస్తున్నాను. తర్వాత మన మధ్య దేవుని దాసుడు ఉన్నాడు, ఆయన తాలూకా రక్షణ సాక్ష్యాన్ని కూడా క్లుప్తంగా విందాం. ఇంకా మరి కొద్దిమంది త్రోవలో ఉన్నారట, వాళ్ళు వస్తారట, వారు కూడా కొన్ని మాటలు తెలియచేయబోతున్నారని మరి నాకు వినిపించింది. ఈ లోపల వారు రావాలి, వస్తారని ఆశపడదాం. అమ్మ రండి. ఎవరు రాజు గారు ఎవరు చెప్పరా? ఏ అలా సిగ్గుపడితే ఎలాగమ్మా? రండి, అనుకున్న ప్రేరేపించాడు దేవుడు. రైట్. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనులకు కూడా వందనాలు. ఈరోజు మనం ఇక్కడ అందరూ ఎందుకున్నాం తెలుసా? తెలియదు అందరికీ? దేనికి చెప్పండి, ఎవరైనా తెలియదు ఎవరికి? మనం దేనికున్నాం ఇక్కడ అందరూ ఉన్నాం? సల్మాన్ రాజు 10th క్లాస్లో ఫస్ట్ వచ్చాడు కాబట్టి ఆ కుటుంబం యొక్క ఆనందాన్ని మనం అందరం పంచుకోవడానికి వచ్చాం. అదంతా దేనికి? సల్మాన్ రాజు ఫస్ట్ రావడమే కాదు, వాళ్ళ కుటుంబం కూడా మన సల్మాన్ రాజు ఎంతగా దేవుని ఎందుకు కష్టపడి చదివి ఎలా ఫస్ట్ వచ్చాడో వాళ్ళు ఆ కుటుంబాన్ని సంఘం అందరితో పంచుకుందామని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచారు. అవునా కాదు? అదే ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని మాత్రమే పంచుకోవడం కాదు, ఇక్కడికి వచ్చి ఆ అబ్బాయి ఎలా పాస్ అయ్యాడు ఏంటి దాని వెనకాల అతని కష్టం ఎంత ఉందో వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థనలు కూడా అంతే ఉన్నాయి. అవునా కాదు? నమ్ముతారా లేదు మీరు అందరూ? ఓకే. అదే దేవుడు అది చెప్పినట్టు ఇప్పుడు నేను ఎవరో తెలుసంటే ఇప్పుడు వాళ్ళ బాపగారు అన్నారు కదా, వాళ్ళ అబ్బాయిని మేము కూడా మా సంఘంలోని మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు కూడా ఒక స్థానిక పెద్దల్లాగే ఉపయోగపడుతున్నారు. అండ్ వాళ్ళ తరపు నుంచి నేను కూడా మా పాస్టర్ గారితో పాటు చాలా రకాల స్వార్థ సేవలకు కానీ వెళ్ళడం కానీ మా చర్చిలో కూడా ఆత్మీయంగా చాలా వాటిలో బలపడుతున్నాను నేను కూడా. దానివల్ల నాకు ఎంత ప్రైడ్గా ఉందంటే ఎవరు తిరగలేని పాస్టర్ గారితో కూడా నేను తిరుగుతాను. మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో బాగా ఫేమస్ జేమ్స్ గారని. అలాంటి వ్యక్తితో కూడా తిరగడానికి దేవుడు నాకు అంత ధన్యత ఇచ్చాడు. అది కేవలం మనం అనుకుంటే మన చేతిలో ఏదున్నా సరే జరగదు, కానీ ఏదైనా దేవుడు చేయాలనుకుంటే చేస్తాడు. అవునా కదా? అంతేనా? సరే, అది అందుకోసమని ఇక్కడ మనం అందరూ వచ్చాం కాబట్టి ఆ అబ్బాయి ఫస్ట్ సాధించాడు కాబట్టి మనం అందరం దాన్ని అభినందించుకోవాలన్నమాట. మనం ఎవరిని అభినందించుకోవాలన్నా సరే తన ఒక్కడే కష్టమే కాదు, దాని వెనకాల వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థనలు ఉన్నాయి, సంఘం ప్రార్థనలు ఉంటాయి. అందరూ ప్రతి ఒక్కరూ చేసిన ప్రార్థనల వల్ల ఈరోజు ఆడలా అయ్యాడు అనమాట. సల్మాన్ రాజు ఇలా ఫస్ట్ వచ్చాడు అనమాట. దేవుడు ఎవరైనా సరే చేయాలనుకుంటే మాత్రం ఎవరు ఆపాలనుకున్నా ఆపలేడు. ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది యవనస్తులు బయట ఎలా ఉన్నారో, ఎన్ని వైజాగ్లో చూస్తే వైజాగ్లో విజయనగరం ప్రతి దగ్గర అలాగే ఉన్నాయి. ఎంతోమంది గంజాయిలకి బానిసలు అయిపోయి ఎంతోమంది చిన్న ఏజ్లో కూడా చూస్తున్నాం కదా, రోజును కూడా టీవీల్లోని వార్తల్లోని అన్నింటిలోనే చూస్తున్నాం మనం. 10th క్లాస్ అమ్మాయి ఒక లేడీస్ తీసుకెళ్ళిపోయారని ఎన్నెన్నో చూస్తున్నాం. అన్ని చూసి కూడా మన పిల్లల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి? సేమ్ మేము ఎంత ఇలాగ ఇప్పుడు వచ్చి చెప్పగలుగుతున్నామంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని అలా పెంచబట్టే. అదే ఎవరికైనా చెప్పాలంటే ఒక వేదిక కావాలి. కొంతమంది అనుకుంటారు ఏం సాధించాడని చెప్తారనేసి. దేవుడు వాక్యంలో ఒక మాట ఉంటుంది, పరుగు పందాల్లోని కొంతమంది పరిగెడతారు కానీ అందరూ గెలుస్తారా? ఒకటే గెలుస్తారు. అదే ఒక వాక్యం ఉంటుంది, పరిగెత్తువారు అందరూ పరిగెత్తారు కానీ బహుమానం మాత్రమే ఒక్కడికే దొరుకుతుంది అన్నట్టు. అందరూ ట్రై చేస్తారు. నేను 3 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లోనే ఉన్నాను, కానీ ఉద్యోగం వచ్చేస్తుందా? మనం ఎంత ప్రయత్నించినా ఏం చేసినా దేవుని కృప మనకు అనుగ్రహించాలి, మన కష్టం కూడా మనకు కలిసి రావాలి. అదంతా ఉంటే సో ఏది ఏమైనా సరే ఈరోజు మన సల్మాన్ రాజు ఫస్ట్ వచ్చాడు కాబట్టి 10th క్లాస్ పరీక్షల్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక ఆశ ఉంటుంది, ఇలా గెలిచాడు కదా రేపు పొద్దున కూడా ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువగా పెట్టుకోవాలి, వాళ్ళ కుటుంబం కూడా ఇంకా ఇలాగ ఎన్నో ఆశీర్వాద కార్యక్రమాలు కృతజ్ఞత కూడికలు పెట్టుకోవాలని మరొకసారి సల్మాన్ రాజుని కంగ్రాచులేషన్స్ చేస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తూ నాకు సమయం ఇచ్చిన స్థానిక జయవిధులకు వందనాలు చెల్లిస్తున్నాను.
ఓకే బాబు, చాలా సంతోషం. మేనత్త గారి కొడుకు కదమ్మా. అంటే తనకి సోల్మన్ రాజు ఏమవుతాడు? వర్షం నాకు కొద్దిగా ఆ? మీరే చెప్పండి. ఆ. కాదమ్మా, ఇప్పుడు ఈ తిన్నవు ఇప్పుడు చెప్పిన బ్రదర్కి ఏమవుతాడు? ముందు వచ్చి పిల్లరా బాబాయ్ మరికొన్ని ఆదరణకరమైన మాటలు, దైవికమైన మాటలు యవనస్తుడు మరి తన కొడుకు మరి తెలియచేశాడు. ప్రోత్సహించటం వినాలి, మాట్లాడకూడదు. ఇది మాట్లాడే సమయం కాదు. మీరు ఏమైనా మాట్లాడితే ఇక్కడ మా ఆలోచనలు తప్పిపోతే టైం ఎక్కువైపోద్ది. అనవసరమైన మాటలకి మనం సమయం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మంచి భవిష్యత్తు సోల్మన్ రాజుకు ఉంది. తన బాబాయ్ వచ్చి ఆత్మీయంగా దేవుని బిడ్డగా కొన్ని మాటలు తన మనసులో నుంచి ఆలోచనలు తెలియచేశాడు. ఆ యవనస్తుడు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఇక్కడికి వచ్చాం. వాళ్ళ బాబాయ్ వచ్చాడు, ఆ బిడ్డకి చెప్పాడు అని అనుకుంటే అది పొరపాటే. ఇక్కడ చదువుకున్న బిడ్డలందరికీ కూడా ఆ మాటలు వర్తిస్తాయి. అందరికీ. తల్లులారా, మీరు కూడా ఆ మాటలను గమనించాలి. జ్ఞాని అయిన సొలొమోను చక్రవర్తి సామెతల గ్రంథంలో వచ్చిన వద్దు కానీ అందరికి తెలిసిందే. బాలుడికి నడవవలసిన త్రోవలను వానికి నేర్పుము చెప్పాలి. వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుంచి ఏమైపోడు? వాటి నుంచి తొలగిపోడు. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఈ నెల 1వ తారీఖు నుంచి చాలా సంఘాలలో సిజిసి, విబిసి, విబిఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే సంఘాల్లో ఉన్న సండే స్కూల్ పిల్లలకు వేసవి విరామ బైబిల్ తరగతులు అవి జరుగుతున్నాయి. నాకు ఆరోగ్యం బాగోలేక ఈ పోయిన సంవత్సరం నుంచి నేను చాలా మట్టుకు విరమించుకున్నాను. లేకపోతే నేను వెళ్ళవలసిన ప్రాంతాలు ఒరిస్సా, ఆంధ్ర బోర్డర్లో ఉన్నవి. మీరు చాలామంది వినుండరు కూడా. సాలూరు, సుంకి, ఆ సుంకి మీద నుంచి ఎత్తైన పర్వతాలు ఎక్కాలి. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రాలోకి రావాలి. నీ ముక్కు ఎక్కడే అంటే ఇలా చుట్టూ తిరిగి చూపించినట్టు. అక్కడ దగ్గరగా 4-5 మంది పిల్లలు, వాళ్ళకి తెలుగు భాష రాదు కానీ నేర్పి, పాటలు నేర్పి, వాక్యాన్ని బోధించి 3-4 సంవత్సరాల దినాలు సంఘస్థలే వారికి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయటం దైవికమైన కార్యక్రమం. పిల్లరా, యోవేలు ప్రవక్త అంటాడు, తల్లులారా మీ బిడ్డల యొక్క రక్షణ కొరకు, మీ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు రేయి మొదటి జామున వినాలి. రేయి మొదటి జామున అంటే అయ్యా పెద్దలారా, స్త్రీలు పురుషులు చెప్పండి. రేయి మొదటి జామున అంటే నాకు తెలియదు. రేయి మొదటి జామున అంటే కొంతమంది 2:30 అంటున్నారు. మధ్యాహ్నం 2:30 కాదండి, తెల్లవారుజామున 2:30, కొంతమంది 3 అంటున్నారు. మరీ 2:30, 3 అంటే కొద్దిగా కష్టం. కానీ 3 దాటిన తర్వాత 4 ఆ టైం అప్పుడు తల్లులు బిడ్డలు పడుకున్న మంచాల దగ్గర కిందన మోకరిల్లట, చేతులు మీదకెత్తి వారి తాలూకా భవిష్యత్తు కొరకు, వారి తాలూకా భక్తి, విశ్వాస, నమ్మకముల కొరకై వారు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం కాదట, అంగలార్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలటండి? అంగలార్చుడి. ఎంతమంది తల్లులు చేస్తున్నారు? అసలు నిజంగా ఆ టైంలో లెగ్గలమా? చెప్పాలి. ఆ టైంలో లేవగలమా? ఆ టైంలోనే చిన్న ఎక్కువ ఏం పడుతుందమ్మా? కునుకు పడుతుంది.